ఏంట్రా ఇన్నిసార్లు పిలుస్తున్నావు? ఏమైంది? అదే అమ్మా, రాత్రి నేను లైట్ ఆన్ చేసి పడుకుని పోయానా అని. ఏంటి దానికోసం అంతలా అరుస్తున్నావా? లైట్ ఆన్లోనే ఉంచావు కదా, అందుకే నాకు కనిపించింది. అదే లైట్ వెలగడం. ఆన్లో ఉంచావు కదా, అందుకే కాల్చేశా. అదే కట్టేశా. లైట్ని మళ్ళీ ఆన్ చేసి వదిలేయకు, ఈసారి కాలిపోదు. అదే లైట్. అర్థమైందా? నువ్వు నాకు దొరకడం అదృష్టంరా బావా. అమ్మాయి లక్షణంగా ఉంది. లేచావారా? టీ తీసుకో. అమ్మా, నాన్న ఎవరితో మాట్లాడుతున్నారేంటి? ఇంకేంటి, నీ పెళ్లి చూపుల గురించి శ్యామ్ అంకుల్తో మాట్లాడుతున్నారు. పెళ్ళేంటి? అయినా నాకు ఇప్పుడప్పుడే పెళ్ళెందుకు? అరే నీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చిందిరా, అందుకే పెళ్లి సంబంధాలు చూస్తున్నావు. అది కాదమ్మా. అయినా ఇంకేమైనా ఉంటే మీ నాన్నతో మాట్లాడుకోమ్మా. మరి మిగతా ఏర్పాట్లన్నీ చూస్తున్నారా? మనకి నార్మల్గానే నాన్నతో మాట్లాడాలి అంటే చదివిన క్వశ్చన్కి చూడకుండా ఆన్సర్ అప్ చెప్పి అంత కష్టంగా ఉంటుంది. అలాంటిది నాన్నని ఎదిరించి మాట్లాడాలి అంటే చదవని సబ్జెక్ట్కి ఎగ్జామ్ రాసే అంత పెద్ద యుద్ధమే. ఆ యుద్ధం మనం చేయలేంలే కానీ ఇంకొకరితో చేయించగలవచ్చు. అందుకే వీణ్ణి రమ్మన్నా. ఏమో సుమంత్, బాగున్నావా? బాగున్నానంటే, మీరెలా ఉన్నారు? బాగున్నాను. రా రా రా, కరెక్ట్ టైంకి వచ్చావు. కొంచెం టిఫిన్ చేద్దు గాని. అయ్యో వద్దంటే, ఆల్రెడీ తినేసి వచ్చాను. పర్లేదురా అమ్మా, మా వాడు కొంచెం కంపెనీ ఇద్దు గాని. వద్దంటే. పర్వాలేదు, కొంచెం తినమ్మా. రా కూర్చో. మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారంటే. సరేలే అయితే తినుకో. ఇదేంటి ఎలా అనేసారు? పర్లేదు రారా సుమంత్, నేను చెప్తానులే. ఇంక నువ్వు కూడా అన్నాగా, వస్తాలే. అదేదో మా అమ్మ ముందు అడిగినప్పుడు వచ్చేయచ్చు కదరా. అంటే అడిగిన ఒకేసారికి వచ్చేస్తే బాగోదని. ఏడిసేవలే. అమ్మా, ఈడికో దోశ వేసాయి. సరే సరే. అంకుల్ ఎక్కడా? బయటికి వెళ్ళారు కూరగాయలు తేడానికి. ఏం చెప్పాలో గుర్తుంది కదా. నువ్వేం కంగారు పడదు, నేను ఉన్నాగా. సరే సరే, నాన్న వస్తున్నారు. ఏంటమ్మా, బాగున్నావా? బాగున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా. ఏంటి అంకుల్, రామ్కి సంబంధాలు చూస్తున్నారంట కదా? చూస్తున్నావమ్మా, ఆల్మోస్ట్ ఆల్ కుదిరిపోయినట్టే. ఓ అవునా, అంటే త్వరలోనే పప్పాను అనమాట. అయితే అయినా ఏం కోఇన్సిడెన్స్ రా, దీపికాకి ఇప్పుడే సంబంధాలు చూస్తున్నారు, నీకు ఇప్పుడే సంబంధాలు చూస్తున్నారు. క్రేజీ అయితే. దీపిక ఎవరమ్మా? అంటే మీకు దీపిక తెలీదా? హీరా, దీపిక గురించి చెప్పలేదా? అంటే అమ్మా, అది దీపిక. వీడు మోమాడంతో చెప్పలేదు అనుకుంటా, సిల్లీ ఫెలో. దీపిక అని మా కొలీగ్ అంటే చాలా మంచి అమ్మాయి. మన రాము దీపిక కూడా బాగా క్లోజ్. అవునా, మరి ఎప్పుడు చెప్పలేదేనన్నా? అంటే అమ్మా, అది ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ కూడా చేశారంటే. ఆ అమ్మాయికి సంబంధం కుదిరిందా? లేదంకుల్, స్టిల్ సర్చింగ్ అంట. వాళ్ళతో పాటు నువ్వు సంబంధాలు వెతుకుతున్నావా? అబ్బే అలా ఏం లేదు అంకుల్, జస్ట్ జనరల్గా చెప్పా అంతే. కానీ రా, నువ్వెందుకని దీపికని పెళ్లి చేసుకోకూడదు? అంటే సరిపోయిందిగా, మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది, ఇద్దరు సేమ్ ఆఫీస్ కూడా, బాగుంటుందిగా. అవును నిజమే కదరా, ఇంతకీ అమ్మాయి మంచిదే కదా? చాలా మంచి అమ్మాయి అమ్మా. మరి ఇంకేంటైతే? ఒకసారి అంకుల్ ఒపీనియన్ కూడా అడుగుదాం. ఏమంటారు అంకుల్? జానకి, సుమంత్ గారి ప్లేట్ ఖాళీ అయిపోయింది, వెళ్ళి దోశ వేసి పట్టుకురా. ఓకేనండి. ఏమరా ఇండియన్ మ్యాట్రిమోనియం, నీకు ఈ బ్రోకరేజం అవసరమారా? అదేంటి అంకుల్ సడన్ గా అంత మాట అనేసారు? లేకపోతే ఏమిట్రా? ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? ఏం లేదు, ఇదిగో సుమంత్ గారు దీపిక గురించి చెప్తున్నాడు. అదే వింటున్నాను. తినరా, వేడిగా ఉంది. జానకి, మనం ఆ సంబంధం చూసాం కదా, ఆ అమ్మాయి కూడా బానే ఉంది కదా. అవునమ్మా సుమంత్, అమ్మాయి చాలా బాగుందనుకో. కానీ ఆంటీ, ఎవరో తెలియని అమ్మాయిని చేసుకోవడం కన్నా బాగా తెలిసిన అమ్మాయిని చేసుకుంటే బెటర్ కదా, అండర్స్టాండింగ్ కూడా బాగుంటుంది.
జానకి ఒక్కటంటే ఒక్కటేనా, ఇంకో దోశ వేసి తీసుకురా. సరే ఇంకో దోశ. ఇదిగో తొందర ఏం లేదు, బాగా వేగని. ఎందుకు అంకుల్ ఆంటీని పాపం ఇబ్బంది పెట్టారు? ఎవడరా ఇబ్బంది పెడుతుంది? ఒక్క తీస్తా. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావురా? నువ్వు చెప్పిన వెంటనే నా ఒపీనియన్ మారిపోవడానికి వచ్చాడండి పెద్ద ఫ్రెండ్. నీలాంటి ఫ్రెండ్ దొరకడం మా వాడు అదృష్టంరా. నువ్వే లేకపోతే మా వాడు ఏమైపోయేవాడో. ఇంకో దోశ తెమ్మంటావమ్మా? అడుగుతావు ఎందుకు జానకి, వెళ్ళి తీసుకోండిరా. సరే ఆంటీ వద్దంటీ, కావాలంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తింటాను. పోనీ ఒక పని చేయి, మధ్యాహ్నం లంచ్కి వచ్చాయి, మంచిగా చికెన్ చేస్తాను, మామిడితో కూర్చొని తింటాను. సరే హ్యాపీగా కూర్చొని మళ్ళీ బాగా మాట్లాడుకోవచ్చు. లేదంటీ మేము బ్రాహ్మిన్స్. అయితే ఓ పని చేయరా, టీ తాగిసి వెళ్ళు. మావాడు కూడా తాగుతాడు కదా. ఎందుకు అంకుల్ ఏదోటి చెప్పినా నుంచేస్తున్నారు? నువ్వంటే నాకు బాగా ప్రేమరా, అందుకే. దానికి నువ్వు వెళ్ళి టీ పెట్టు. సరేనండి. బాగా మంట పెట్టి మరగబెట్టే. సరే సరే. వీడితో కూర్చొని బాగా మాట్లాడుకోవాలి. ఒరే బుడంకాయ్, మళ్ళీ చెప్పండి అంకుల్. అయినా నీకెందుకురా మా వాడి విషయంలో అంత స్పెషల్ ఇంట్రెస్ట్? వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారా? లేదు అంకుల్, ఇంకా ఫ్రెండ్సే. మరి నాతో చెప్పి ఏం పీకుదామనిరా? మీ ఫ్రెండ్కి చెప్పు, వాడు చెప్పాలనుకున్నది వాళ్ళ ఫ్రెండ్తో చెప్పమని. అప్పుడు ఆ అమ్మాయి ఓకే అంటే ఇద్దరూ కలిసి వచ్చి నాతో మాట్లాడమను. అంతేగాని మధ్యలో నీలాంటి బుడంకాయ గారిని కూర్చోబెట్టదని వాడికి చెప్పు. అదేదో డైరెక్ట్ గా వాడికే చెప్పొచ్చు కదా అంకుల్, నేనెందుకు మధ్యలో బోడంకాయ గారిని? నువ్వు ఉన్నావు కదరా మధ్యలో బుడంకాయ గడివి. ఒరే బుడంకాయ, చెప్పానుగా, మా వాడికి ధైర్యం ఉంటే వాళ్ళిద్దరిని వచ్చి నాతో మాట్లాడమని చెప్పు. జానకి, నాకు అలా బయట పని ఉంది, వెళ్ళొస్తాను. అలాగేనండి. మీ నాన్న చాలా టఫ్ గురు. సారీరా. సారీ ఎందుకు కానీ మీ నాన్న చెప్పినట్టు వెళ్ళి దీపికతో మాట్లాడు. తనకు కూడా అదే ఫీలింగ్ ఉంటే అప్పుడు మీరిద్దరు వచ్చి మాట్లాడొచ్చు. మా బాబాయ్. దీపిక, ఇప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు బావా. ఐ లవ్ యూ దీపిక. మనం ఎలాగో ఒకే ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో కూడా మ్యాచెస్ చూస్తున్నారు కదా, అందుకే చెప్తున్నా. ఏమంటావు?